నమస్తే. షాఫ్ట్ అకాడమీ ఆఫ్ మీడియా ఆర్ట్స్ సినిమాటోగ్రఫీ కోర్సుకు స్వాగతం. నేను డాక్టర్ చిలుకమరి నటరాజ్. మనం ఈ సినిమాటోగ్రఫీ కోర్సులో డిఫరెంట్ మాడ్యూల్స్లో డిఫరెంట్ సబ్జెక్ట్స్ని ఎలాబొరేటెడ్గా డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం. ఒక్కొక్క సబ్జెక్ట్ తీసుకొని ఒక్కొక్క మాడ్యూల్లో ఒక సబ్జెక్ట్ని 2 మాడ్యూల్స్లో 3 మాడ్యూల్స్లో 4 మాడ్యూల్స్లో ఎలాబొరేటెడ్గా అవసరమైన చోట ఎలాబొరేట్ చేస్తున్నాం. అవసరం లేని చోట ఒక 2-3 సబ్జెక్ట్స్ని కలిసి ఒకే మాడ్యూల్లో డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం. రైట్ ఫ్రమ్ ది హిస్టరీ ఆఫ్ ది సినిమాటోగ్రఫీ, అసలు సినిమాటోగ్రఫీ ఎట్లా స్టార్ట్ అయింది దగ్గర మొదలు పెట్టుకొని ఒక్కొక్క మాడ్యూల్లో మనం ఎలాబొరేటెడ్గా డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం. ఆ ప్రాసెస్లో ప్రీ ప్రొడక్షన్ స్టేజ్లో సినిమాటోగ్రాఫరు అతని డ్యూటీసు రెస్పాన్సిబిలిటీసు, ప్రొడక్షన్ స్టేజ్లో అసలు ప్రాసెస్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్లో సినిమాటోగ్రాఫర్ ఇన్వాల్వ్మెంట్ ఏంటి, డైరెక్టర్తో అతను ఎట్లా కలిసి చేయాలి, మిగతా క్రాఫ్ట్తో అతని రిలేషన్షిప్ ఏంటి, ఇట్లా ఒక్కొక్కటి డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం. ఆ ప్రాసెస్లో చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఈస్థెటిక్స్. అంటే ఒక ఫ్రేమ్ని కంపోజ్ చేసుకునేటప్పుడు ఒక డైరెక్టర్ లేదా ఒక సినిమాటోగ్రాఫర్ వాళ్ళిద్దరూ కలిసి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, అసలు ఈస్థెటిక్స్ అంటే ఏంటి, సౌందర్య శాస్త్రము అంటాం, దాని ఇంపార్టెన్స్ ఏంటి, ఒక ఫ్రేమ్ని కంపోజ్ చేసుకోవడానికి ఎంత జాగ్రత్తలు తీసుకోవాలి, వీటన్నిటిని గురించి మనం డిస్కస్ చేసుకోవడానికి ఈ మాడ్యూల్లో స్టార్ట్ చేయబోతున్నాము. ఈ మాడ్యూల్లో మనము ఈస్థెటిక్స్ అంటే ఏంటి, అసలు సౌందర్య శాస్త్రం అంటే ఏంటి, దానికి సినిమాటోగ్రఫర్కి రిలేషన్ ఏంటి, దాంతోపాటు అసలు రస సిద్ధాంతం అంటే ఒక ప్రేక్షకుడు సినిమా థియేటర్లో నుంచి బయటికి వెళ్ళిపోయేటప్పటికి అతడి ఎమోషనల్గా ఫుల్ఫిల్ చేసి పంపించే ప్రాసెస్లో సినిమాటోగ్రఫర్ పాత్ర ఏంటి, అసలు రస సిద్ధాంతం అంటే ఏంటి, రసాస్వాదన ప్రేక్షకుడికి కలిగించడంలో సినిమాటోగ్రఫర్ ఇన్వాల్వ్మెంట్ ఏంటి, వీటన్నిటి గురించి ఈ మాడ్యూల్లో మనం డిస్కస్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఈస్థెటిక్స్ అంటాం, తెలుగులో దీన్ని సౌందర్య శాస్త్రము అంటాం. అంటే అప్రిసియేషన్ ఆఫ్ బ్యూటీ, ఒక అందాన్ని ఎలా చూడాలి, అందం అంటే ఏంటి అసలు. క్రీస్తు పూర్వం దాదాపు 3-4 శతాబ్దాల్లో భరతుడు నాట్యశాస్త్రం రాసిన దగ్గర నుంచి మొదలెడితే లేటెస్ట్ మోడర్న్ క్రిటిక్స్ వరకు కూడా డైరెక్ట్గా ఇది అందం అని ఎవరు డిఫైన్ చేయాల. ఇది అందము అంటే ఏంటి అంటే ఖచ్చితమైన డెఫినేషన్స్ ఏం లేవు. మరి మనం ఎట్లా ఒక సినిమా చేసేటప్పుడు మనకి బ్యూటీ, ఈస్థెటిక్స్, బ్యూటీ ఇవన్నీ కావాలి కదా అన్న ఒక ఫీలింగ్ ఉంటుంది. ప్రేక్షకులకు నచ్చాలంటే ఎలా చేస్తే ప్రేక్షకులకు నచ్చుతుంది, ఏది బ్యూటీ అనిపిస్తుంది. ఇప్పుడు ఒక వ్యక్తికి పంది భలే ఉంది, అందంగా ఉంది అనిపిస్తుంది, మిగతా వాళ్ళందరికీ ఆ పందిని చూస్తావా అనుకుంటారు. ఒక వ్యక్తికి ఒక చెట్టు చూస్తే భలే ఉంది అనిపిస్తుంది, చెట్టులో ఏముందిరా అని కొంతమంది అనుకుంటారు. ఇప్పుడు ఊటీకో కొడైకెనాల్కో వెళ్ళి ఒక రోజు ఉండి వచ్చేసేవాళ్ళు ఉంటారు, 15-20 రోజులు ఉండేవాళ్ళు ఉంటారు. ఈ 15-20 రోజులు ఉండే వాళ్ళకి ఏం చూస్తారు అంటే ఇక్కడ నేచర్ను చూడాలరా అంటారు. వాడికి ఆ నేచర్లో అందం కనబడింది, మనకు కనబడలా. వాడికి ఆ వస్తువులో అందం కనబడింది, మనకు కనబడలా. అందుకే అందం అనేది ఎప్పుడూ కూడా చూసేవాళ్ళ కళ్ళల్లో మనసులో ఉంటుంది తప్ప ఆ వస్తువులో ఉండదు అని మనం జనరల్గా అంటుంటాం. బట్ మరి అట్లాంటప్పుడు ఏదైనా తీస్తే అందమే కదా, మరి వాడికి నచ్చుతుందా నచ్చదా నాకు తెలియదు కదా. అందుకని భరతుడి నాట్యశాస్త్రం అంటే క్రీస్తు పూర్వం దాదాపు 3-4 శతాబ్దాలకే ఒక ప్రేక్షకుణ్ణి మన వైపు తిప్పుకోవాలంటే ఎలా వాణ్ణి మనం మెస్మరైజ్ చేసుకోవాలి, ఎలా వాణ్ణి మన గ్రిప్పులోకి పెట్టుకోవాలి అనే టాపిక్ మీద కొన్ని వేల సంవత్సరాల క్రితం వాళ్ళు మాట్లాడేశారు. ఇవాళ మనం మోడర్న్ ఫిలిం టెక్నాలజీ వచ్చిన తర్వాత, మోడర్న్ ఫిలిం క్రిటిసిజం వచ్చిన తర్వాత వాటినే అడిదిప్పి మాట్లాడుకుంటున్నాం తప్ప కొత్తగా ఏం మాట్లాడలేకపోతున్నాం. సో ఒక సినిమా ప్రేక్షకుడికి నచ్చాలంటే ఏం చేయాలి? ఎప్పుడైనా సరే వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ బ్యాడ్. ప్రపంచంలో మనకి సైక్రియాటిస్టులు, సైకాలజిస్టులు చెప్పినట్టు దెర్ ఈజ్ నో గుడ్, దెర్ ఈజ్ నో బ్యాడ్, దెర్ ఆర్ ఓన్లీ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ అంటాం. అంటే మన ఆలోచనలో మార్పులే తప్ప, ఆలోచనలో భేదాలే తప్ప మంచి చెడు అని ఉండవు అంటారు. అదేంటండి మంచి చెడు ఎందుకు ఉండవు అనిపిస్తుంది. సిగరెట్ తాగుతున్నాడు ఒకడు, ఒరే సిగరెట్ తాగకరా అనేవాడికి, ఈ తాగకరా అనేవాడికి తాగడం అనేది చెడు, తాగేవాడికి అది మంచి. ఇడిదేమైంది నేను తాగితే అంటాడు వాడు. కాబట్టి మంచి చెడు అనేది ఉండవు. వాడి అభిప్రాయం ప్రకారం సిగరెట్ తాగడం అనేది అద్భుతం. సిగరెట్ తాగకపోతే నాకు ఆలోచనలు రావండి అంటాడు. సిగరెట్ రాకపోతే కనీసం నేను బాత్రూమ్కి కూడా వెళ్ళలేనండి అంటాడు ఒకడు. సిగరెట్ తాగకపోతే అసలు పొద్దున్నే నాకు మొత్తం హెడేక్ పట్టేస్తుంది అంటాడు. వాడి దృష్టిలో సిగరెట్ తాగడం అనేది వాడికి మంచి, కానీ మిగతా వాడి దృష్టిలో అది చెడు. సో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్. బట్ మనం సినిమా దగ్గరకు వచ్చేసరికి మరి సక్సెస్ కావాలంటే నచ్చాలంటే అంటే మనకి జనరల్గా మెజారిటీ అనే పదం వాడుతుంటాం. 50 + 50 అన్నాను అనుకోండి, దెర్ ఈజ్ నో మెజారిటీ.
సమానమైపోయింది. ఇక్కడ +1 -1 అంటే ఇక్కడ 51 అయింది, ఇక్కడ 49 అయింది. వీళ్ళు మెజారిటీలోకి వెళ్ళారు, వీళ్ళు మైనారిటీలోకి వచ్చారు, వీళ్ళు సక్సెస్, వీళ్ళు విన్. ఒక పాయింట్ అటు నుంచి ఇటు షిఫ్ట్ అయితే విన్నింగ్లో తేడా వచ్చింది. అట్లాగే జనాల్లో ఇంతమందికి నచ్చితే అది సక్సెస్, ఇంతమందికి నచ్చకపోతే ఫెయిల్యూర్. అలా మనం బేరీజ్ వేసుకునే ప్రాసెస్లో కనీసం ఒక 70% ఆఫ్ ది ఆడిటోరియంని మనం మెప్పించగలిగితే, వాళ్ళకి నచ్చేటట్టుగా చేయగలిగితే మన సినిమా సక్సెస్ కిందికి లెక్క పెడతాము. లేకపోతే మనం ఈ 30లోకి వస్తే ఫెయిల్యూర్. సో మెజారిటీ పీపుల్ని మనము మన గ్రిప్లోకి పెట్టుకోవాలంటే మన సినిమాలో రైట్ ఫ్రమ్ ది ఫ్రేమ్ నుంచి స్టోరీ వరకు ఎలా వర్క్ చేసుకుంటూ వెళితే మనం ప్రేక్షకుడిని మన గ్రిప్లోకి తీసుకోగలుగుతాము అనే దాని మీద వర్క్ చేసే ప్రాసెస్ని మనం ఈస్థెటిక్స్ అంటాము. అంటే ఒక ప్రేక్షకుడికి మనం చూపించేది నచ్చాలా వద్దా, ఎలా చేస్తే నచ్చుతుంది, ఎలా చేస్తే నచ్చదు. ఇంతకుముందే అనుకున్నాం కదా మరి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ అని. ఎలా చేస్తే నచ్చుతుంది అంటే మెజారిటీకి వెళ్తాం. అంటే ఎక్కువ మందికి ఇలా చేస్తే నచ్చుతుంది, తక్కువ మందికి ఇలా చేస్తే నచ్చదు. ఇలా మనం అంటే జనరల్గా కొన్ని వందల సంవత్సరాల నుంచి కొన్ని వేల మందిని, లక్షల మందిని ఎనలైజ్ చేసిన క్రిటిక్స్ ఓకే ఇలా ఉంటే ఎక్కువ మందికి నచ్చే అవకాశం ఉంటుంది. బాహుబలి నచ్చని వాళ్ళు, త్రిపురాలు నచ్చని వాళ్ళు, హాయ్ నాన్న నచ్చని వాళ్ళు, ఇట్లా ప్రతి సినిమా హిట్ అయిన ప్రతి సినిమా నచ్చని వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు. కానీ ఎక్కువ మందికి నచ్చితే సినిమా హిట్ అయింది. ఆ సినిమా హిట్ అయిందంటే వాళ్లకు నచ్చే అంశాలు అందులో ఉన్నాయి. అవి ఏంటి, ఆ డైరెక్టర్ వాటిని ఎట్లా ప్రేక్షకులకి అందించడానికి ప్రయత్నం చేశాడు. ఈ ఎనాలిసిస్ చేసుకునే ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని మనం ఈస్థెటిక్స్ అంటాము. ఇంగ్లీష్లో, తెలుగులో సౌందర్య శాస్త్రము అంటాము. దీంట్లో మనకి 2 రకాల ఈస్థెటిక్స్ గురించి మాట్లాడుకుంటాం ఇప్పుడు. ఒకటి భరతుడు తన నాట్యశాస్త్రంలో చెప్పిన ఈస్థెటిక్స్, రస సిద్ధాంతము అంటాము. రెండవది మోడర్న్గా మనం మాట్లాడుకుంటున్న వెస్ట్రన్ ఈస్థెటిక్స్. నిజానికి వెస్ట్రన్ ఈస్థెటిక్స్లో 90% భరతుడు చెప్పినవే, కానీ వాటిని విజువలైజ్ చేసే ప్రాసెస్లో కొన్ని అడ్వాంటేజ్ తీసుకొని అడ్వాన్స్డ్ మెథడ్స్లో చెప్పడం జరిగింది తప్ప కొత్తగా మనం భరతుడి నాట్యశాస్త్రం దాటి ఇవాళటి వరకు ఎవరు కూడా కొత్తవి చెప్పింది ఏం లేదు. ఎప్పుడో క్రీస్తుపూర్వం 3వ శతాబ్దంలో వే ఆఫ్ ప్రజెంటేషన్ గురించి భరతుడు మాట్లాడుతూ రియలిస్టిక్, నాన్ రియలిస్టిక్ అండ్ మిక్స్డ్. మనం రియలిస్టిక్ అనే పదం భరతుడు వాళ్ళే లోకధర్మి, నాట్యధర్మి, మిశ్రము అని 3 చెప్పాడు. లోకధర్మి అంటే రియలిస్టిక్, నాట్యధర్మి అంటే నాన్ రియలిస్టిక్, మిక్స్డ్ అంటే రెండింటిని కలిపాం మిశ్రము. అంటే రియలిస్టిక్గా ప్రజెంట్ చేయాలా, నాన్ రియలిస్టిక్ వేలో ప్రజెంట్ చేయాలా, రెండింటిని మిక్స్ చేసుకోవాలా అనే పాయింట్ని ఇవాళ మనం మోడర్న్ స్టైల్లో, రియలిస్టిక్ స్టైల్లో ప్రజెంట్ చేస్తున్నాం. నాన్ రియలిస్టిక్లో రకరకాల పేర్లు పెట్టుకొని మనం వాడుతున్నాం. మన కలేజా సినిమాలో మహేష్ బాబు గారు అన్నట్టు రకరకాల పేర్లు పెట్టి అమ్మేస్తున్నారు బాస్ అంటాడు కదా, అట్లా మనం కొత్త కొత్త పదాలు పేర్లు వాడుతున్నాం తప్ప భరతుడి నాట్యశాస్త్రంలో చెప్పింది దాటి ఇవాళటి వరకు కొత్తగా ఎవ్వరూ మాట్లాడలేదు. ఎప్పుడో భరతుడి నాట్యశాస్త్రంలో 8 ఎమోషన్స్ గురించి చెప్పాడు, బేసిక్ ఎమోషన్స్ 8. ఇవాళ లేటెస్ట్ మోడర్న్ సైకాలజీ వచ్చిన తర్వాత కూడా మోడర్న్ సైక్రియాటిస్టులు కూడా ఈ 8 దాటి కొత్తది ఏం చెప్పాల. అంటే ఆ కాలంలో వాళ్ళు ఎంత డెప్త్కు వెళ్ళి ఆలోచించారు. రసాలు అవే 9, భరతుడి నాట్యశాస్త్రంలో చెప్పిన 8 + 1. అంటే భరతుడి నాట్యశాస్త్రంలో మనం ఇప్పుడు దీని గురించి తర్వాత డిస్కస్ చేసుకుంటాం. ఒక మాడ్యూల్ మొత్తం ఈ రసాల గురించే మాట్లాడుకుంటాం. 8 + 1 అంటే 9 నవరసాలు అంటాం. ఇవాళటికి ఇది దాటి కొత్తగా దశరసాలో, ఏకాదశ రసాలో, ద్వాదశ రసాలో, లేకపోతే 15 ఎమోషన్స్, 16 ఎమోషన్స్ అని ఎవ్వడు చెప్పాల. 9 బేసిక్ ఎమోషన్స్ అనే ఇవాళ సైక్రియాటిస్టులు మాట్లాడుతున్నారు. సో అంత డెప్త్ నుంచి ఇప్పుడు మోడర్న్గా వాటిని అప్లై చేసుకునే ప్రాసెస్ ఏంటి, నేను ఫస్ట్లో చెప్పా. నాట్యశాస్త్రము అనేది ఎప్పుడో క్రీస్తు పూర్వం 4వ శతాబ్దంలో రాసినండి, అది ఇప్పుడు మోడర్న్ సినిమాకి ఎందుకు పనికొస్తుంది, అప్పుడు సినిమా కెమెరాలే లేవు, భరతుడు ఎలా చెప్పగలిగాడు, అవి ఎందుకు పనికొస్తాయి అనుకుంటారు. ఇప్పుడు మోడర్న్ యాక్టింగ్ టెక్నిక్స్, మెథడ్ యాక్టింగ్ కావచ్చు, మేయర్ హోల్డ్ ఎలియనేషన్ కావచ్చు, బయోమెకానిక్స్ కావచ్చు, ఇట్లాంటి చాలా టెక్నిక్స్లో చెప్పని ఎన్నో బేసిక్స్ భరతుడి నాట్యశాస్త్రంలో ఉన్నాయి. ఉదాహరణకి భరతుడి నాట్యశాస్త్రంలో కంటికి సంబంధించి కనుబొమ్మలు, కనురెప్పలు, కనుగుడ్లు, కనుపాప, చూపు,
వీటన్నిటిని విడివిడిగా చెప్పాడు. అంటే దర్శనాలు, తారక భేదాలు, భ్రూ భేదాలు, ఇలా. అంటే మోడర్న్ టెక్నిక్స్లో ఇప్పుడు మెథడ్ యాక్టింగ్లో ఇవేం చెప్పలా, భరతుడు చెప్పాడు, ఎప్పటికీ ఆలోచించి చెప్పాడు. ఇవాళ మనం కెమెరాలో ఎక్స్ట్రీమ్ క్లోజ్ షాట్ పెట్టుకుంటున్నాం, అంటే ఇంతే పెట్టి కంటితోటే చెయ్యాలి, ఒక కంటితో యాక్ట్ చేయాలి, ఒక చేతితో యాక్ట్ చేయాలి, ఒక ముక్కుతో యాక్ట్ చేయాలి, నాసా భేదాలు, గ్రీవా భేదాలు, ఇట్లా ఇండివిజువల్ ఆర్గాన్ తాలూకు ఎమోషన్స్ ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో కూడా ఎప్పుడో భరతుడు నాట్యశాస్త్రంలో చెప్పేశాడు. ఇవాళ మనం కెమెరా పెట్టి క్లోజ్ షాట్ తీయి అంటే మెథడ్ యాక్టింగ్ చేసే వాళ్ళకి క్లోజ్ షాట్ అంటే కంటితో ఏం చేయాలో తెలియదు. కానీ భరతుడి నాట్యశాస్త్రం ద్వారా యాక్టింగ్ నేర్చుకుని వచ్చిన వాడు కంటితో ఏం చేయాలో చేస్తాడు. ఒక చెవు చేయాలంటే ఒక చెవు ఒక్కటే కదిలించాలి. ఎట్లా కదులుతుంది అంటే ఆ ఆర్గాన్ మీద మనం పట్టు తెచ్చుకొని చేస్తే వస్తుంది. ముక్కుతో ఎలా చేయాలి, కళ్ళతో ఎలా చేయాలి, ఇంత డెప్త్తో మనకి భరతుడి నాట్యశాస్త్రంలో ఉంది. దీన్ని ఒక డైరెక్టర్గా మనం చేయించుకునేటప్పుడు క్లోజ్ షాటు, ఎక్స్ట్రీమ్ క్లోజ్ షాటు, బిగ్ టైట్ క్లోజ్ లేదా బిగ్ క్లోజ్ పెట్టుకున్నప్పుడు ఆ పర్టికులర్ దాంతో చేయాలంటే మనం ఈ ఈస్థెటిక్స్ తెలిస్తే, భరతుడి నాట్యశాస్త్రం తెలిస్తే, మోడర్న్వి కూడా నేర్చుకొని వాటిని కలిపి అప్లై చేసుకుంటే మనం చేయించే ప్రాసెస్లో, ఒక డైరెక్టర్గా వాళ్ళతో యాక్టింగ్ చేయించే ప్రాసెస్లో మనం ఇంకా ఎఫెక్టివ్గా చేయించుకోగలుగుతాము. దానికోసం మనం ఈ ఈస్థెటిక్స్ అనేది తెలుసుకోవడానికి ట్రై చేస్తాం. ఇది భరతుడి నాట్యశాస్త్రానికి సంబంధించిన రస సిద్ధాంతము. అండ్ మోడ్రన్ అంటే విజువల్ చేసుకునేటప్పుడు ఫ్రేమ్లో ఎలా పెడితే ప్రేక్షకుడు నేను ఏది చూడాలని భావిస్తున్నానో ప్రేక్షకుడు అదే చూస్తాడు, అలాగే చూస్తాడు. దీన్ని మోడర్న్ ఈస్థెటిక్స్ అంటాం, వెస్ట్రన్ ఈస్థెటిక్స్. సో ఇవన్నీ కలిపి మనం ఈ ఈస్థెటిక్స్ అనే సబ్జెక్ట్లో నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. రైట్, ఫస్ట్ భరతుడి నాట్యశాస్త్రంలో ఉండే రస సిద్ధాంతం గురించి మాట్లాడుకుందాం, తర్వాత మోడర్న్కి వెళ్దాం. రస సిద్ధాంతంలో విభావ అనుభావ వ్యభిచారీ సంయోగాద్ రసనిష్పత్తి అని సూత్రం. విభావ అనుభావ వ్యభిచారీ సంయోగాద్ రసనిష్పత్తి. ఇక్కడ విభావ అనుభావ వ్యభిచారీ భావ సంయోగాద్ అంటే ఈ మూడు కలిస్తే రసము, ఈస్థెటిక్ ప్లెజర్ అంటాం ఇంగ్లీష్లో. దీనికి కరెక్టు వర్డు ఎక్కడా లేదు. మనకి భరతుడికి దాదాపుగా సమకాలీనుడు అని భావించే అరిస్టాటిల్ కూడా ప్రేక్షకులను టచ్ చేయాల, అసలు ఇటువైపు టచ్ చేశాడు, ఇటువైపు మాట్లాడు తప్ప దీనివల్ల ప్రేక్షకుల్లో కలిగే అనుభూతుల గురించి, రసాల గురించి టచ్ చేయాల. అసలు అరిస్టాటిల్ మాట్లాడిన ఎలిమెంట్స్లో ప్రేక్షకుడు అనేది లేదు. భరతుడు 11 ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడాడు. ఆ 11 ఆస్పెక్ట్స్లలో ప్రేక్షకుడికి ఏమేం కావాలో, ఎలా ప్రజెంట్ చేయాలో ఆ ప్రజెంటేషన్ టెక్నిక్సే మాట్లాడాడు తప్ప నటుడికి సంబంధించి వాడు ఏం చేస్తే ప్రేక్షకుడు, ఏం చేస్తే ప్రేక్షకుడు, ఎలా చేస్తే ప్రేక్షకుడు, ఎక్కడ చేస్తే ప్రేక్షకుడు అంటే ఎంతసేపు నటుడిని ప్రేక్షకుడికి పరిచయం చేసే ప్రాసెస్లో భరతుడి నాట్యశాస్త్రం సాగుతుంది. అరిస్టాటిల్ ఎంతసేపు ఇటువైపే ఉంటాడు తప్ప అటువైపు రాలా. సో ఆ వేరియేషన్స్లో మనం చెక్ చేసుకుంటే ఈస్థెటిక్ ప్లెజర్, తెలుగులో మనం సంస్కృతంలో రసము అంటాం, రసహ అంటాం, తెలుగులో రసము అంటాం. దీన్ని మనం ఇంగ్లీష్లో ఈస్థెటిక్ ప్లెజర్ అని మామూలు వర్డ్తో వాడుతున్నాం. దానికి సమానమైన పదం మనం కరెక్ట్గా లేదు కాబట్టి ఈస్థెటిక్ ప్లెజర్ అంటున్నాం. సో విభావ అనుభావ వ్యభిచారి సంయోగాద్ రసనిష్పత్తి, ఇది రస సిద్ధాంతం. అంటే విభావము అనుభావము వ్యభిచారీ భావము కలవడం వల్ల ప్రేక్షకుడిలో రసము నిష్పన్నమగుడు, అంటే రసం పుడుతుంది, రసానుభూతి కలుగుతుంది అనేది సిద్ధాంతం. వెరీ గుడ్. ఇప్పుడు ఇవేంటో తెలిస్తే కదా మనకి. సంస్కృతంలో ఉన్నాయి చాలామంది. మన దురదృష్టం ఏంటంటే అద్భుతమైన సాహిత్యం, భారతీయ సాహిత్యం ప్రపంచంలోనే ద బెస్ట్ సాహిత్యంగా మనం చెప్పుకోవడం కాదు, మ్యాక్స్ ముల్లరు తర్వాత మిగతా ప్రపంచంలో ఉండే ఎంతోమంది క్రిటిక్స్ చెప్పిన మాట మనం అంటున్నాం. వాళ్ళు చెప్తేనే మనకు తెలిసింది. మెగస్తనీస్ లాంటోడు, పాహియాన్ లాంటోడు, హ్యూయాన్సాంగ్ లాంటోడు వచ్చి భారతదేశంలో ఇంత అద్భుతంగా ఉంది భారతదేశం, అప్పుడు ఇలా ఉండేది అలా ఉండేది అంటే మనం ఓహో అవునా మనం ఇంత గొప్పోళ్ళమా అనుకుంటాం తప్ప మనకి మనం చెప్పుకున్నాం అనుకోండి చాలేవో అంటాం. అందుకని అక్కడి నుంచి బయటి వాళ్ళు చెప్పిన సాహిత్యం గమ్మత్తు ఏంటంటే ప్రపంచంలో ఉండే మిగతా సాహిత్యం మొత్తం కలిపితే భారతీయ సంస్కృత సాహిత్యంలో 10% లేదు.
మొత్తం ప్రపంచంలో ఉండే సాహిత్యం మొత్తం కలిపినా భారతీయ సాహిత్యంలో 10% లేదు. ఇది నేను చెప్పింది కాదు. మ్యాక్స్ ముల్లరు, తర్వాత కీట్స్ ఇలాంటి వెస్ట్రన్ పోయిట్స్, వెస్ట్రన్ క్రిటిక్స్ చెప్పిన మాట. దాదాపుగా 1920కి 48 లక్షల పుస్తకాలు, రిపిటేషన్స్ కాదు, అంటే భారతం, అంటే భారతమే దాదాపుగా ఒక 70-80 వేల ప్రతులు దొరికాయి. డిఫరెంట్ ఆథర్సు ట్రాన్స్లేట్ చేసినవి, రాసినవి ఇవన్నీ కాకుండా భారతం అంటే భారతం ఒకటే. అట్లాంటివే దాదాపుగా అన్ని లక్షల పుస్తకాలు భారతీయ సాహిత్యంలోనే. మిగతా ప్రపంచంలో ఉన్న అన్ని కలిపితే ఆ కాలానికి 1920కి 18,000. గ్రీకు, లాటిను, పర్షియను, చైనీసు, జపనీసు అన్ని దేశాల సాహిత్యం కలిపితే 18,000 పుస్తకాలు ఉంటే భారతదేశం ఒక్క దాంట్లోనే దాదాపు 70 లక్షల పుస్తకాలు ఉన్నాయి. అంత గొప్ప సాహిత్యం. అప్పటికీ ఇంకా కొన్నిటిని మనకి నలంద, తక్షశిల లాంటి విశ్వవిద్యాలయాల నుంచి ఎత్తుకుపోయి బ్రిటిష్ లైబ్రరీలో భారతీయులకు సంబంధించిన పుస్తకాలు దాదాపు 80,000 పుస్తకాలు ఉన్నాయి. దాంట్లో తెలుగువే 12,000 పుస్తకాలు ఉన్నాయి. వాళ్ళు మన దగ్గర నుంచి ఎత్తుకుపోయి అక్కడ ఇప్పుడు బ్రిటిష్ మ్యూజియంలో ప్రిజర్వ్ చేసిన పుస్తకాలు 80,000 పుస్తకాలు ఇవాళటికి ఉన్నాయి. అవి మన దేశ సంపద అక్కడ ఉండిపోయినాయి. అలా నాట్ ఓన్లీ బ్రిటిష్, జర్మన్ వాళ్ళు తీసిపోయారు, జపాన్ వాళ్ళు తీసిపోయారు, పర్షియన్ వాళ్ళు తీసిపోయారు, అమెరికా వాళ్ళు తీసిపోయారు. అందరూ ఇక్కడికి వచ్చిన ప్రతివాడు ఇక్కడి నుంచి దోచుకుపోగా మన దగ్గర మిగిలిన సంపదను మనం చూసుకుంటేనే ఇవాళ మనం ప్రపంచంలో 3వ స్థానంలోకి పరిగెడుతున్నాం. అంత గొప్ప సాహిత్య సంపద మన దగ్గర. ఇటు సాహిత్య సంపద ఉంది, అటు నిజమైన సంపద ఉంది. వజ్రాలు వైడూర్యాలు రోడ్ల మీద పోసి అమ్మేవాళ్ళట్ట మనం అనుకోవడం కాదు. పాహియా అని చెప్పాడు, మెగస్తనీస్ చెప్పాడు తన రాసిన ఇండికా అనే పుస్తకంలో. భారతదేశంలో సింపుల్ లాజిక్, అసలు వాస్కోడిగామా కానీ లేకపోతే కొలంబస్ కానీ దేనికోసం సముద్ర మార్గంలో బయలుదేరారు? భారతదేశానికి సముద్ర మార్గం కనుక్కోవడానికి. ఎందుకు సముద్ర మార్గం కనుక్కోవాలి అంటే అక్కడ బోలెడంత వనరులు ఉన్నాయి, సంపద ఉంది. ఆ సంపదని దోచుకోవాలి, ఆ సంపదని తీసుకోవాలి, ఆ సంపదతో మనం గొప్పవాళ్ళం కావాలని బయలుదేరి వచ్చారంటేనే మన గొప్పతనం ఏంటో మనం వేరే వాళ్ళకి చెప్పక్కర్లా. సో అంత గొప్ప సంపదలో మన సాహిత్య సంపద అనేది అద్భుతమైన సంపద. దాంట్లో మనకి ఇప్పుడు అవైలబుల్లో చాలా మొత్తం పోగా ఇప్పటికే మనకి 70 లక్షలు కనబడుతున్నాయి. అంటే ఇంకా కొన్ని లక్షల కోట్ల విలువ చేసే సంపదని ఎత్తుకుపోయారు. దాంట్లో మిగిలింది ఇది. అందులో మనకి ఇప్పుడు భరతుడి నాట్యశాస్త్రం లాంటి పుస్తకాలు చాలా ఉన్నాయి. వాటిని మనం అవన్నీ సంస్కృతంలో ఉండడం వల్ల ఈ జనరేషన్కి వాటి వాల్యూ తెలియట్లేదు. బట్ ఇప్పటికే చాలామంది యంగ్ జనరేషన్ వాళ్ళు వాటి మీద వర్క్స్ చేస్తున్నారు, దాని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు జనరేషన్ మారింది. మన భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, తర్వాత ఇక్కడ ఉండే ప్రాచీన ఆర్కిటెక్చర్ కానీ లేకపోతే పుస్తకాలు కానీ లేకపోతే ఇంకా వేరే అవి కానీ వాటన్నిటి గురించి ఇప్పుడు రీసెర్చ్లు చేస్తున్నారు. దాంట్లో ఈ భరతుడి నాట్యశాస్త్రం అనేది వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ టెక్స్ట్. మనకి షాఫ్ట్ అకాడమీ డిఫరెంట్ కోర్సెస్ని ఆఫర్ చేస్తుంది. ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన 3 మేజర్ వింగ్స్, ఫిలిం మేకింగు, ఫైన్ ఆర్ట్సు, యానిమేషను, ఈ 3 మేజర్ వింగ్స్లో డిప్లొమాస్ దగ్గర నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు డిఫరెంట్ సబ్జెక్ట్స్ని ఆఫర్ చేస్తుంది. అది కూడా అతి తక్కువ ఫీజులతోటి పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ, తర్వాత అన్నామలై యూనివర్సిటీ, మచిలీపట్నం కృష్ణా యూనివర్సిటీ ఇట్లాంటి యూనివర్సిటీస్ అఫిలియేషన్ తోటి యూజీసీ రికగ్నైజ్డ్ సర్టిఫికేషన్ తోటి మనకు ఈ కోర్సెస్ని ఆఫర్ చేస్తుంది. మీరు ఎట్లాగైతే ఇప్పుడు డైరెక్షన్ కోర్స్ నేర్చుకుంటున్నారు, ఈ డైరెక్షన్ కోర్స్తో పాటు మిగతా కోర్సులు చాలా తక్కువ ఫీజులు కాబట్టి యూ కెన్ అఫోర్డ్ ది కోర్స్, నేర్చేసుకోండి. ఒక సబ్జెక్టు కాకుండా మోర్ దెన్ 1 సబ్జెక్ట్స్ నేర్చుకున్నట్టయితే మనల్ని మనం ఇండస్ట్రీలో ప్రూవ్ చేసుకోవడానికి ఎక్కువ టైం అవసరం ఉండదు. తర్వాత ఎక్కువ ఈజీగా అవకాశాలు దొరుకుతాయి. మనల్ని మనం ప్రూవ్ చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది. ఇప్పుడు మీరు ఈ డైరెక్షన్ కోర్స్తో పాటు మిగతా కోర్సెస్ కూడా నేర్చుకోండి. ఒక మల్టిపుల్ టాలెంటెడ్ క్రాఫ్ట్మెన్గా ఇండస్ట్రీలోకి వెళ్ళి మిమ్మల్ని మీరు పరిచయం చేసుకొని మిమ్మల్ని మీరు ఒక మంచి పొజిషన్కి వెళ్ళడానికి ట్రై చేయండి. ఆల్ ది బెస్ట్.